కాకినాడ పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ దళాలు నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఒక పోలీస్ జాగిలం పవన్ కళ్యాణ్కు పూల బుకే ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది. ज्योत्स्ना पुलकितयामिल्ल कुसुमित द्रुमदल शोभिनी सम्मान गार्ड राष्ट्रीय सैल्यूट सलामी चेस सम्मान गार्ड बाजू चेस डिप्टी सीएम श्रीमान स्वतंत्र दिवस परेड पर నీటిపారుదల ప్రాజెక్టులు, మహిళల సాధికారత, ఇలా అనేక కోణ అభివృద్ధి స్ఫూర్తి మంత్రం సమిష్టి తత్వం వెరసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువతను ఉద్దేశిస్తూ వేగం అనేది సత్యం కాదు అని, సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నమ్మే ముందు అందులో వాస్తవం ఉందా లేదా అని ఆలోచించాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను ఇతరులను దూషించడానికి కాకుండా బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ఉపయోగించాలని పిలుపునిచ్చారు. డైరెక్టర్స్కి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, జిల్లా అధికారులకి, పోలీస్ అధికారులందరికీ మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ తీర ప్రాంతం నుంచి జాతీయ పతాకం సాక్షిగా మన స్వాతంత్రాన్ని స్మరించుకుంటున్న ఈరోజు ఎంతో ప్రత్యేకమైనది. 80 సంవత్సరాల అంటే దాదాపు 8 దశాబ్దాల భారత ప్రయాణం. ఒక తరం స్వాతంత్రం కోసం పోరాడింది, ఒక తరం ఆ స్వాతంత్రాన్ని కాపాడింది, మరో తరం దేశ నిర్మాణానికి పునాదులు వేసింది. ఇప్పుడు భారతదేశం మరింత కోసం త్యాగాలు చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తరాలు దేశ నిర్మాణానికి పునాదులు వేశాయి. ఇప్పుడు ఆ జాతీయ నిర్మాణపు జ్యోతిని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం మన యువతది. మీరు ఈ దేశపు యువతది. మీ ఆలోచన స్వేచ్ఛగా ఉండాలి, అన్యాయంపై అసహనం ఉండాలి, మార్పు తీసుకురావాలని తపన ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, విధానాలను విమర్శించండి, నిరసన తెలియజేయండి. కానీ మీ కోపాన్ని విధ్వంసంగా కాకుండా నిర్మాణాత్మక శక్తిగా మార్చండి. మార్పుకి మార్గం కాదని ఆలోచన ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని ఉద్యమాలు చేశాం. భారతదేశానికి ప్రతిభ కొరవలేదు, అవకాశాలు కావాలి. అవకాశాలను సృష్టించే సమయం ఇది. ప్రపంచంలోని పెద్ద సంస్థలకి నాయకత్వం వహిస్తున్న భారతీయుల నుంచి, అంతరిక్షం నుంచి డిజిటల్ టెక్నాలజీ వరకు, భారత్ సాధిస్తున్న విజయాల వరకు మన సామర్థ్యాన్ని చాటి చెప్పడం సామర్థ్యానికి ప్రపంచమే సాక్ష్యం. కాబట్టి యువతకి నా పిలుపు ఒకటే: డబ్బుకి మీ ఓటు నమ్ముకోకండి, తప్పుడు సమాచారానికి మీ ఆలోచన నమ్ముకోకండి, ద్వేషానికి మీ భవిష్యత్తును అప్పగించకండి. ప్రశ్నించే యువత కావాలి, పరిష్కారం చూపే యువత కావాలి, అవకాశాలు సృష్టించే యువత కావాలి. భారతదేశాన్ని వచ్చే తరానికి మరింత ప్రకాశవంతమైన భారతదేశంగా మీ చేతుల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.